మున్సిపల్ కౌన్సిల్లో అవిశ్వాసాలు అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో గుబులు రేపుతున్నాయి. గ్రూపులుగా విడిపోయిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు పోటీపడి మరీ పెట్టిన అవిశ్వాస తీర్మానాలు గులాబీ పార్టీకి ఇబ్బందిగా పరిణమించాయి. స్వయంగా ఎమ్మెల్యేలు రంగంలోకి దిగినా గ్రూపుల మధ్య సయోధ్య కుదరడం లేదు. ఈ పరిణామాలు తమ రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది కలిగిస్తాయన్న ఆందోళన ఎమ్మెల్యేల్లో పెరుగుతోంది. ఇంతకీ ఈ అవిశ్వాసాల కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. సాధారణ ఎన్నికలకు ముందు మున్సిపల్ అవిశ్వాసాలు అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు చుక్కలు చూపిస్తున్నాయి. స్థానిక రాజకీయాలు ముదిరి ఎమ్మెల్యేల మెడకు చుట్టుకుంటున్నాయి. సొంత పార్టీలోనే తిరుగుబాట్లు స్థానికంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా చాలా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, మండల పరిషత్ చైర్మన్లపై సొంత పార్టీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు తిరుగుబాటు జెండా ఎగరేస్తున్నారు. అవిశ్వాస తీర్మానాలతో దడ పుట్టిస్తున్నారు. ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు బుజ్జగిస్తున్నా వారు తగ్గడం లేదు. దీంతో చాలా చోట్ల ఓటింగ్ అనివార్యం అవుతోంది. బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ పసుల సునీతారాణిపై టీఆర్ఎస్కి చెందిన కౌన్సిలర్లే అవిశ్వాసం నోటీస్ ఇచ్చారు. దీంతో స్థానిక ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య రంగంలోకి దిగారు. అవిశ్వాసాన్ని నిలువరించేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. ఒక దశలో కౌన్సిలర్లను ఆయన బెదిరించినట్టుగా ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో అవిశ్వాసంపై చర్చ అనివార్యంగా మారింది. ఈ పరిస్థితి అధికార పార్టీకి తలనొప్పిగా మారింది. ఈ కౌన్సిల్లో మొత్తం 34 మంది సభ్యులుంటే అందులో 32 మంది అవిశ్వాసంలో పాల్గొని అనుకూలంగా ఓటు వేశారు. దీంతో ప్రిసైడింగ్ అధికారి రాహుల్ రాజ్ అవిశ్వాసం నెగ్గినట్టుగా ప్రకటించారు. పరకాల్లో కూడా టీఆర్ఎస్కి గట్టి షాక్ తగిలింది. 2014లో జరిగిన పరకాల నగర పంచాయతీ ఎన్నికల్లో 8 కౌన్సిల్ స్థానాల్లో టీఆర్ఎస్, 7 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచాయి. ఈ తరుణంలో అక్కడ స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన రాజభద్రయ్యను టీఆర్ఎస్లో చేర్చుకుని చైర్మన్ పీఠాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. తదనంతర పరిణామాల్లో భాగంగా నగర పంచాయతీ చైర్మన్ రాజభద్రయ్య గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి హస్తంగూటికి చేరారు. దీంతో ఆయన ఎలాగైనా గద్దె దించాలని కారు పార్టీ ప్లాన్ వేసింది. చైర్మన్పై అవిశ్వాసం అస్త్రాన్ని ప్రయోగించింది. కానీ సక్సెస్ కాలేకపోయింది. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వైఫల్యంతో ఈ అవిశ్వాసం వీగిపోయింది. నగర పంచాయతీ కాంగ్రెస్ ఖాతాలోనే ఉండిపోయింది. ఈ పరిణామం కూడా గులాబీ పార్టీ పెద్దలకి మింగుడు పడడం లేదు. రామగుండం కార్పొరేషన్లోనూ వింత పరిస్థితి నెలకొన్నది. అధికార పార్టీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఇక్కడ అవిశ్వాసాన్ని ప్రోత్సహించడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఓవైపు అవిశ్వాసం వద్దు అని పార్టీ హైకమాండ్ వారించినా స్థానిక ఎమ్మెల్యే ముందుకే వెళ్లారు. సొంత పార్టీ మేయర్, డిప్యూటీ మేయర్పై అవిశ్వాసం పెట్టి నెగ్గించారు. కాంగ్రెస్, బీజేపీ కార్పొరేటర్లతో పాటు స్వయంగా ఎమ్మెల్యే కూడా అవిశ్వాసానికి మద్దతు తెలపడం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధిగా సోమారపు తన పంతాన్ని నెగ్గించుకున్నా అంతిమంగా పార్టీ అభ్యర్థులే ఓటమి పాలు కావడం గమనార్హం. ఈ పరిణామం పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతాలు ఇస్తుందన్న చర్చ టీఆర్ఎస్ పెద్దల్లో సాగుతోంది. రాష్ట్రంలో మెజారిటీ చోట్ల ఇలాంటి పరిస్థితే నెలకొన్నది. కొన్ని సందర్భాల్లో మాత్రమే అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు జరిపిన మంత్రాంగాలు ఫలించాయి. కొన్ని ప్రాంతాల్లో వారి ప్రయత్నాలు బెడిసికొట్టాయి. టీఆర్ఎస్ చైర్మన్లపై స్వపక్ష నేతలు పెట్టిన అవిశ్వాస తీర్మానాలు కొన్ని చోట్ల నెగ్గడంతో పార్టీలోని అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. మరో 10 నెలల్లో సార్వత్రిక ఎన్నికలున్నాయి. ఈ సమయంలో అంతా సాఫీగా సాగాలని ఎమ్మెల్యేలు కోరుకుంటున్నారు. కానీ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉంటున్నాయి. ఈ సంఘటనలే ఇప్పుడు వారికి గుబులు పుట్టిస్తున్నాయి. తమ రాజకీయ భవిష్యత్ ఏమవుతుందోనని కొందరు ఎమ్మెల్యేలు అదే పనిగా బెంగటిల్లుతున్నారు. చూద్దాం వచ్చే రోజుల్లో ఏం జరుగుతుందో.